బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైజీరియాలో మారణహోమం సృష్టించబడింది. నైజీరియాలో కొంతమంది దుండగులు రైతులపైన విచక్షణరహితంగా కాల్పులు జరిపి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా కాల్పులు జరిపి వందలాది మంది మరణాలకు కారణమయ్యారు. అయితే 2019 నుంచి కూడా ఈ తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్నారు సెంట్రల్ బెన్యూ ప్రాంతం. అది ఆ ప్రాంతంలోని ఎలవెట్ట అనేటువంటి ప్రాంతం పైన గ్రామం పైన దాడి జరిగింది. గ్రామంలోకి కొంతమంది దుండగులు చొరబడిపోయి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇళ్లలో నుంచి కొంతమందిని బంధించి కాల్చేశారు దుండగులు. సో కొన్ని ఇళ్లకు నిప్పంటించారు, మరికొన్ని చోట్ల గన్లతో పేల్చేశారు. చాలా మారణహోమాన్ని సృష్టించారు. అయితే దుండగుల దుశ్చర్య వల్ల ఇప్పటివరకు అధికారికంగా అక్కడి ప్రభుత్వాలు ప్రకటించిన ప్రకారంగా 100 మందికి పైగా మరణించారు. అయితే మహిళలు దాంట్లో ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరిపైన కనికరం చూపించకుండా ఈ ముష్కరులు చాలా దారుణంగా దాడికి పాల్పడ్డారు. అయితే రైతులు పశు కాపర్ల మధ్య చెలరేగినటువంటి భూ వివాదమే ఇంతటి పరిస్థితి దారుణం తీసింది. అందుకే ఈ రకంగా మారణహోమం సృష్టించబడింది అనేది అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. This is my village, Yerwata. Over this situation last night of Fulani bandits killing over 100 persons at Yerwata. The youth are here that they will not take this anymore from the government. And we are here to work and see how peace will be restored. That is the situation at the moment. The deputy governor of the state is here. Thank you. అసలు ప్రధాన కారణం ఏంటంటే కనుక రైతులు తమ పంట పొలాల్లోకి మేత కోసం అటు పశు కాపర్లు రాకుండా అడ్డుకుంటారు. కానీ పశు కాపర్లు ఏం చేస్తారంటే ప్రధానంగా ఆ రైతుల పొలాలే టార్గెట్గా పశువులను మేత కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ మొదలైంది అసలు వివాదం ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి మే నెలల నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సుమారుగా ఈ రోజు ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించారు. 100 మంది పైన అక్కడ మారణహోమం సృష్టించబడింది. ఆ పశు కాపర్లంతా వచ్చి ఆ రైతుల ఇళ్లపైన నిప్పంటించారు. దారుణంగా వారిపై దాడి చేసి సుమారుగా 100 మందికి పైగా చంపేసే ప్రయత్నం చేశారు. ఫులానీ గొర్రెల కాపుల మధ్య రైతుల మధ్య సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలో ఈ ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. అయితే ఇది భూమి, నీటి లాభాలు మరియు మత జాతి ఘర్షణ కూడా ఒకసారిగా ఉధృత దారితీసింది. బెన్యూ రాష్ట్రంలో మే 27న 42 మంది మరణించారు. తాజాగా ఈ రోజు సుమారుగా 100 మందికి పైగా మరణించారు. అయితే పారంపరిక మేతల మార్గాలను డిజిటల్ పద్ధతిలో గుర్తించడం, ఓపెన్ గ్రేజింగ్ పై నిషేధం విధించడం లాంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడింది. అయితే మేతకు సంబంధించి ఆ పశువులకి మేతకు సంబంధించిన అంశంలో ఆన్లైన్ అంటే ఇక్కడ డిజిటల్ రూపేణా వాటిని కనుగొనడం కోసం ఎక్కడ ఆహారం ఉంది, పశువులు ఎక్కడ గ్రాసాన్ని తీసుకోవాలనేటువంటి విషయం పైన డిజిటలైజేషన్ పద్ధతిలో గుర్తించడం ఒక చర్యగా ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటే, మరోవైపుగా ఓపెన్ గ్రేజింగ్ పైన నిషేధం. అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మేత కోసం అని చెప్పి గ్రాసం కోసమని రైతుల పొలాలని మేయకూడదు, అక్కడ పశువులకి దానాగా పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. అయితే గొర్రెల కాపర్లకి ఈ విధానం నచ్చలేదు. ఈ యొక్క ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సమన్వయంగా లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా ఈ యొక్క వ్యతిరేకతని నిలిపివేశారు. సో ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అక్కడ అంటే కనుక క్రాస్ రివర్ రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో ఎలిఫెంట్లు పొలాల్లోకి చొరబడి పంటలు నాశనం చేస్తున్నాయి. ఫలితంగా రైతులకు ఆర్థిక నష్టం, భయం, జీవన కష్టం కలుగుతోంది. దీంతో పాటుగా అటు అడవులను నాశనం చేయడం వల్ల జంతువులు తమ నివాసాలను కోల్పోయి రైతుల భూముల్లోకి కూడా వస్తున్నాయి. సో పూర్తిగా అక్కడ అడవిని అటు ఉన్నటువంటి ఎలిఫెంట్స్ మొత్తం కూడా నాశనం చేయడంతో ఆ జంతువులన్నీ కూడా నివాసాలకు కూడా వస్తున్నాయి. సో రైతులకు మరో జీవనోపాధి మార్గాలు కూడా లేకుండా పోతున్నాయి. జంతువుల సంరక్షణ, అటువైపుగా రైతుల భద్రత రెండింటికి సమతుల్యంగా పరిష్కారం కనుగొనడం కోసం ప్రభుత్వాలు ఒక్కసారిగా తల్లు పట్టుకుంటున్నాయి. కెమెరూన్ వంటి పొరుగు దేశాలతో కూడా సమన్వయం కుదుర్చుకుంటూ ఉన్నాయి. సో అందులో నైజీరియా వంటి దేశాల్లో కుక్క మాంసం వంటి సాంప్రదాయం ఆచారాలను కూడా వ్యతిరేకిస్తూ పశు హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారట. సో ఇటు కొన్ని ఎన్జిటీలు
ఈ పశు హింసను కూడా ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు అవగాహన సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన కారణం ఒకటే, రైతులు వర్సెస్ ఫులానీ గొర్రెల కాపర్లు, రైతులు వర్సెస్ అడవి జంతువులు, రైతులు వర్సెస్ అక్కడ పశు సంరక్షకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యుద్ధం కొనసాగుతుంది. సో ఈ మార్గాలని పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసి ఏకంగా ఈ రోజున ఒక 100 మంది మరణాలకు కారణమయ్యాయి. అటు పశువుల కాపర్లేమో ఆయా స్థావరాల్లోనే మేత కోసం, పశువుల గ్రాసం కోసం వస్తామని చెప్తూ ఉంటారు. అటు రైతులేమో అటు జంతువుల నుంచి ఆ యొక్క పంటల్ని కాపాడుకోవాలి, ఇటు పశు కాపర్ల నుంచి పంటల్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో వారంతా కూడా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ ప్రభుత్వాల నిర్ణయాలు మొత్తం కూడా అటు పశు కాపర్లకు వ్యతిరేకంగా ఉండడంతో ఈరోజు ఈ యొక్క మారణ హోమం సృష్టించబడింది. సుమారుగా 100 మంది మరణించారు. సెంట్రల్ బెండ్యూ ప్రాంతంలో, ఎల్వెట్టా ప్రాంతంలో 100 మంది ఇండ్లకి నిప్పంటించడంతో అందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయారు. చాలా మంది దుర్మరణ పాలైపోయారు. ప్రస్తుతం ఒకసారి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ లైవ్ విజువల్స్లో మరి గమనిస్తే రోడ్లపైకి ఎక్కి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారందరినీ కూడా కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వారంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో నైజీరియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఒకే రోజు ఘటనలో 100 మందికి పైగా అందరూ కూడా సజీవ దహనమయ్యారు. మరోవైపుగా గతంలో కూడా సుమారుగా 42 మంది ఇటువంటి ఘటనల కారణంగానే మరణించినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలు నైజీరియన్లు బెంబెలెత్తిపోతున్నారు, ఏకంగా వలసదారి పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది, కారణం ఏంటి? నైజీరియాలో ఇది మొదటిసారి కాదు, వరుసగా అక్కడ రాజకీయ నాయకులు చేసేటువంటి కొన్ని కుట్రల భాగంగా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇరు వర్గాల మధ్య చెచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. గతంలో చూసాం 2023 సంవత్సరంలో కూడా ఇలాంటి ఘటన జరిగి దాదాపు 160 మంది మరణ హోమానికి బలైనటువంటి పరిస్థితి కనపడింది. ఈ రోజు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్, చిన్నపిల్లలు లేదు, వేరే పెద్దలు ముసలి వాళ్ళు లేదు, గ్రామాలపైన దాడులు చేసి ఒక ముఠా, ఒక ఇలాంటి దాడులు చేస్తా ఉన్నటువంటి ఒక సాయుధ ముఠా గ్రామాలపైన దాడులు చేసి ప్రజలను చంపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రెండు ప్రధానంగా అక్కడ 2 వర్గాలు నైజీరియాలో నివసిస్తున్నాయి. ఒకటి ముస్లింలు, మరొకటి క్రైస్తవులు. ఈ 2 తెగల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. అది ఒక్కొక్కసారి ఇలా గ్రామాలలో పశుగ్రాసానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, భూ వివాద సమస్యల విషయంలో కానీ ఇలా మతపరమైనటువంటి, గ్రూపుల పరమైనటువంటి ఇట్లాంటి మతాల మధ్య విభేదాలు తరచూ తలెత్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా నైజీరియాలో ఉగ్రవాద మూకలు కూడా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి, అనేక ఘటనలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇది జాతిపరమైనటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సాయుధ ముఠాలకు సంబంధించినటువంటి దాడుల్లో ఈ ముఠాలు దొంగతనాలు చేస్తాయి, కిడ్నాపులు చేస్తాయి, హత్యలకు పాల్పడతారు, గ్రామాలపైన దాడులు చేసి ప్రజలపైన అటాక్ చేస్తారు, ప్రజలను చంపేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా వారిని అటాక్ చేసి మారణ హోమాన్ని సృష్టిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ న్యాయం లేదు, సమానత్వం లేదు. ఇలాంటి ఘటనలు అనేకంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి గ్రూపులను, ఇలాంటి ముఠాలను, ఇలాంటి వారిని నిర్మూలించాలనేటువంటిది ఐక్యరాజ్య సమితికి గతంలో కూడా అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ గ్రామాలపైన దాడులు చేసి అత్యంత దారుణంగా మొత్తం కొంతమందిని బంధించి కాల్చివేశారు దుండగులు. కొద్దిమంది 100కి పైగా మృతి చెందారు ఈ ఘటనలో. మహిళలు, చిన్నారులపైన కూడా కనికరం చూపలేదు ఇట్లాంటి ముష్కరులు. రైతులు, పశువుల మధ్య ఇలా వివాదం చెలరేగుతా ఉంది. ఈ భూ వివాదం కారణంగానే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా ప్రస్తుతం అనుమానం వ్యక్తం అవుతా ఉంది. దీని వెనకాల మతపరమైనటువంటి కోణం కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరం రాజకీయ పరమైనటువంటి వివాదాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. సో దీనిపైన ఇంటర్నేషనల్ గా ఒత్తిడి తీసుకొచ్చి శాంతి కోసం అక్కడ నిర్ణయం తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి పెద్ద ఒత్తిడి కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొకసారి ఘటన చోటుకోడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 2023లో కూడా అత్యధికంగా 160 మందికి పైగా చనిపోయినటువంటి ఘటన తెరపైకి వచ్చింది. మళ్ళీ తర్వాత మధ్యలో చిన్న చెదురుమగడమాడు ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నాలు కూడా కొనసాగుతా ఉన్నాయి నైజీరియాలో. రైట్ మధు, సో ప్రధానంగా దీనికి గల కారణం ఏంటంటే వాతావరణం సహకరించకపోవడం, అక్కడ పశుగ్రాసం లేకపోవడం. సో ఈ నేపథ్యంలోనే అటు ఎలిఫెంట్స్ కూడా అడవిని మొత్తాన్ని నాశనం చేసి తమ ఆహారంగా మలుచుకొని అటవీ ప్రాంతాన్ని పూర్తిగా కుప్పకూల్చడంతోనే ఆ జంతువులు మొత్తం కూడా నివాసాల్లోకి వస్తున్నాయి. ఇటువైపుగా పశు కాపర్లు కూడా వారికి గ్రాసం కావాలి, అడవి లేదు, అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో అక్కడ కూడా ఓపెన్ గ్రేజింగ్ అనేది లేదు.
సో ఓపెన్ గ్రేజింగ్ అనే దాన్ని ఇప్పుడు 2017లో ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. కానీ అంతకంటే ముందు 1965 వరకు పశువులకి కావాల్సిన గ్రాసాన్ని ఎక్కడంటే అక్కడ వాళ్ళు గ్రాసంగా మలుచుకొని ఆ మేతకు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి చట్టం నైజీరియాలో ఉందట. అయితే ఆ 1965లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఉపయోగించి ఇక్కడ పశు కాపర్లంతా కూడా రైతుల పొలాల టార్గెట్, వాళ్ళకి వేరే దగ్గర నో యూస్ అంటే ఇక్కడ రైతులు కూడా చాలా కష్టంగా ఆ పంటను పండించుకుంటున్నారు. నీళ్ళు లేవు, వాతావరణం సహకరించడం లేదు, అక్కడ భూమి ఏమాత్రం సహకరించదు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్ని తట్టుకొని రైతులంతా పంట పండించుకుంటూ ఉంటుంటే ఆ పంటల్ని పశువుల గ్రాసంగా మలుచుకుంటున్నారు కొంతమంది పశు కాపర్లు. అయితే అక్కడ వివాదం మొదలైంది. భూమి లేదు, భూమి ఉన్న చోట పశువులకి సంబంధించి ఆ గ్రాసాన్ని కోసమని పంట పొలాలని మేపుతున్నారు పశువుల కాపర్లు వచ్చి. సో ఇక్కడ సమస్య కాస్త చాలా తీవ్ర రూపం దాల్చినది, ఒక బిగ్గెస్ట్ నేషనల్ వైడ్ ఇష్యూగా మారింది. ఆ తర్వాత సెంట్రల్ బెన్యూ ప్రాంతంలో, ఇప్పుడు ఎక్కడైతే ఎల్వర్టా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందో, ఈ ఘటన జరిగిందో, అక్కడ పశు కాపర్లు ఫులానీ అనేటువంటి గొర్రెల కాపర్లు అక్కడికి చేరుకొని ఆ 100 మంది ఉండేటువంటి నివాసాలకు నిప్పంటించి సజీవంగా వారందరినీ కూడా దానం చేశారనేది ప్రధానంగా అనుమానంగా ఉంది. సో ప్రధాన కారణం ఒకటే, అక్కడటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ఏనుగులు నాశనం చేశాయి. ఆ తర్వాత అటవీ ప్రాంతాలకు వెళ్ళి గ్రాసం కోసం వెళ్దామంటే పశువుల కాపర్ అక్కడ గ్రాసం లేదు. సో దీంతో రైతుల పంట పొలాలని గ్రాసంగా మార్చి ఆ పశువులకు పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొకటి, ఆ యుద్ధానికి ఈరోజు జరిగిన ఉద్రిక్తత గల ప్రధాన కారణం ఏంటంటూ మనం అన్వేషించినప్పుడు అక్కడ పోలీసులు కూడా అంత పెద్దగా ఇన్స్పెక్షన్స్ ఉండవు, పోలీసింగ్ కూడా లోపం ఉంది, ఆయుధాల దుర్వినియోగం జరుగుతోంది. కొంతమంది గుంపులు అక్కడికి చేరుకొని పశువుల కాపర్లకి మద్దతుగా నిలబడి ఏకంగా రైతులపైన దాడికి చేసి రైతులపైన మారణహోమం సృష్టిస్తారన్నట్టుగా అక్కడ వారు చెప్తారు. సుమారుగా ఈ ఏడాది 6 నెలల కాలంలోనే సుమారుగా 500 మంది అక్కడ రైతులు మరణించారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి. సో ఆహార భద్రత పైన దెబ్బ పడడం, రైతుల పొలాల్ని విడిచిపెట్టి వలస వెళ్తూ ఉన్నారు. ఏపీఓ అంచనా ప్రకారంగా 2025 జూన్ ఆగస్టు 3లో 3 కోట్ల మంది నైజీరియన్లు ఆకలితో బాధపడే అవకాశం ఉందట. మరి సో అటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే నైజీరియాలో ఒక మారణహోమం సృష్టించబడింది. సుమారుగా అర్ధరాత్రి 100 మందికి పైగా దాడిలో దుర్మరణం పాలయ్యారు.